వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. పేలుళ్లకు పాల్పడిన 5గురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అఖ్తర్, జియావుర్ రెహమాన్, తహసీర్ అఖ్తర్, యసిన్ బత్కల్, అజాజ్ షేఖ్కు ఉరిశిక్ష ఖరారు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగిన మారణ హోమం, ట్రయల్ జరిగిన తీరు, చివరకు హైకోర్టు తీర్పుపై చర్చలు ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు కింది స్థాయి ఇచ్చిన కోర్టు విధించిన ఉరిశిక్షను అయితే సమర్థించింది. ఇప్పటికే ఈ బ్లాస్ట్లో కీలక నిందితుడిగా ఉన్న మహమ్మద్ రియాజ్ ఇంకా పాకిస్తాన్లోనే తలదాచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, 2013లో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లో నిందితులకు ఉరిశిక్షను సమర్థించింది హైకోర్టు. దీన్ని ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు అట్లా స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఖచ్చితంగా నిందితులకు నేరస్తులుగా రుజువయ్యారు, శిక్ష పడాల్సింది, పడ్డది కూడా. సరిగ్గా 2013లో జరిగిన సంఘటన చూసుకుంటే మనకు 2016లో ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ కోర్టు శిక్ష విధించింది 2016లోనే. కానీ న్యాయం ఆలస్యం కావడంతో ఇప్పటిదాకా సుమారు 9 ఏళ్ళు హైకోర్టులో ఉన్నానండి. నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నాను విజయ్ గారు, ఇది సరైనది కాదు. ఎందుకంటే ట్రయల్ కోర్టు 3 ఏళ్లలో తేలిస్తే అప్పీల్ 9 ఏళ్ళు నడిచిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే న్యాయం సకాలం అందకపోతే అందనట్టే లెక్క. ఒక సామెత ఉంది, 100 మంది నేరస్తులు తప్పించకపోయినా ఒక నిరపరాధికి శిక్ష పడద్దు, కరెక్టే. కానీ దీనికి వ్యతిరేకంగా పూర్తిగా మరి న్యాయం అందకపోతే కూడా అందనట్టే లెక్క కదా, సకాలంలో అందకపోతే అది కూడా కరెక్టే కదా. గత చాలా సార్లు నేను ఆ బాధితులను పరామర్శించాను. గతంలో 2013లో సంఘటన జరిగినప్పుడు నేను చాలా పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసినాం, అక్కడికి వెళ్ళొచ్చినాం. తర్వాత ఆ బాధితుల తరఫున చాలా సార్లు సమాజగూడ ప్రెస్ క్లబ్ లో మేము వారి తరఫున నిలబడ్డాం. కానీ ట్రయల్ కోర్టు 3 ఏళ్లలో తేల్చిన విషయాన్ని హైకోర్టు దీన్ని రుజువు చేయడానికి, ఖరారు చేయడానికి 9 ఏళ్ళు తీసుకుందండి. అంటే ఎంత నిర్లక్ష్యం కనపడుతుంది మనకు. అంటే ప్రాసిక్యూషన్ పట్ల, అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు సరైన విధంగా సహకరించలేదా, ట్రయల్ కోర్టులో అయిపోయిన తర్వాత అప్పీల్లో ఎందుకు వీళ్ళు చేయలేదన్నది ఒక ప్రశ్న అట్లాగే ఉంది. కరెక్ట్ గా కాదు ఇది. అంటే 9 ఏళ్ల తర్వాత మళ్ళీ హైకోర్టు ఖరారు చేయడం, ఇంకా వీళ్ళకి ఛాన్స్ ఉంది కదా విజయ్ గారు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ సుప్రీంకోర్టు పోవచ్చు, లేకపోతే ఇక్కడే డివిజన్ బెంచ్ కి అప్లై చేయొచ్చు, అట్లాగే ఇక్కడ ఫుల్ బెంచ్ కి అప్లై చేయొచ్చు, తర్వాత సుప్రీంకోర్టుకు పోవచ్చు, తర్వాత మరి రాష్ట్రపతి క్షమాభిక్ష దాకా చూస్తున్నాం. గతంలో ఉరిశిక్ష కేసులు అన్నింటిలో మనం చూసినది ఏంటంటే చివరి వరకు వెళ్తే ఇంకో 10 ఏళ్ళు పట్టే అవకాశం ఉందని నేను అంటున్నాను. కనుక ఏదైనా చెప్పింది వాస్తవమే. నిజంగా హైకోర్టు తీర్పు నిజంగా హర్షణీయమే అయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టు ఉగ్రవాదుల విషయంలో విచారణ ఇంత లేట్గా చేయడం వల్ల వాళ్ళకి ఇంకా లైఫ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు హైకోర్టు అయిపోయింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా మిగతా బెంచ్లు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఒక న్యాయవాదిగా మీరు. మరి ఇలా ఇంత లేట్ ప్రాసెస్లో అనేక విమర్శలు కూడా వస్తున్న పరిస్థితిలో ఉంది. కానీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఎక్కడ లోపం ఉందంటారు? ఖచ్చితంగా నేను 40 ఏళ్ల ప్రాక్టీస్ నాది. న్యాయము సకాలం అందకపోతే అందనట్టే అన్నట్టు కింది ట్రయల్ కోర్టులో చాలా కేసుల్లో సాక్షులు తారుమారు కావడం, అసలు ఇట్లాంటి ఉగ్రవాద కేసులు విజయ్ గారు అసలు భయపడతారు సాక్ష్యం ఇవ్వడానికి. అటువంటిది సాక్ష్యం ఇచ్చి రుజువైన తర్వాత శిక్ష పడేది 3 ఏళ్ళు అయితే దాన్ని ఖరారు చేయడానికి 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు తీసుకుంటే తాతలు కేసు వేస్తే మనోడు దానికి లేకపోతే న్యాయ వ్యవస్థ మీద భయమే ఉంది కానీ భక్తి లేదంటున్నాడు ఇప్పటికి కూడా. నేను కోర్టుల తీర్పులను మనం సమీక్షించవచ్చు, అందుకని కోర్టు తీర్పు ఎవరిచ్చారో వాడి గురించి మాట్లాడొద్దు, కానీ తీర్పును సమీక్షించవచ్చు. అంటే 12 ఏళ్ళు పట్టింది ఇప్పుడు, 2013 ఎక్కడ, 2025 ఎక్కడ. కనీసం ఇప్పటికైనా సరే బాధితులకు న్యాయం జరుగుతుందా అంటే వాళ్ళకి శిక్ష పడితే, వాళ్ళు ఉరి శిక్ష పడితే బాధితులు న్యాయం జరగదు కదా. మనకు విక్టిమాలజీ లేదు. యాక్చువల్ గా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి సరైన న్యాయం జరుగుతలేదు. వాళ్ళు శిక్ష పడ్డ వాళ్ళు వీళ్ళకి వచ్చేది ఏం లేదు కదా. అసలు నిజంగా 131 మంది గాయపడితే విజయ్ గారు చాలా హృదయ విదారకం అనిపిస్తుంది. కొందరు ఇప్పటికి కూడా నడలేకపోతున్నారు. ఇప్పటికి వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు బతికిన జీవోత్సవాలుగా బతుకుతున్నారు. అంటే ఎప్పుడు కూడా తీవ్రవాదం విజయ్ గారు, వామపక్ష తీవ్రవాదం కానీ మత తీవ్రవాదం కానీ, వామపక్ష తీవ్రవాదంలో కొంత సైద్ధాంతిక అంశం ఉంటది. నేను దాన్ని సమర్థిస్తలేడు. ఎప్పుడైనా మనిషిని, వ్యక్తిని చంపడం అనేది సరైనది కాదు ఏ తీవ్రవాదం అని. కానీ వామపక్ష తీవ్రవాదంలో కొంతమైన సిద్ధాంతం ఉంటుంది, అంతర్గత పోరాది. కానీ దీనికి ఏదైతే మత తీవ్రవాదానికి ఎల్లలు లేవంటున్నారు, ప్రపంచం అంతా కూడా ఎల్లలు లేవు. ఇప్పటికంటే మీరు చెప్పారు కదా ఇంతకు ముందు, మహమ్మద్ రియాజ్ ఇప్పటికి కూడా పరాలో ఉన్నారు. ఇవాళ A1 నిందితుడు మనకు నేరస్తుడుగా మారిన తర్వాత ఆయనను పట్టుకోలేకపోతున్నాం కదా. కోర్టులో శిక్ష పడంత మాత్రాన ఫిజికల్ గా తనను తీసుకురావాలి కదా.
అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఉరిశిక్ష అనేది అంతిమ తీర్పు అది. ఉరిశిక్ష అనేది కూడా అన్ని చోట్ల అవసరం లేదు అంటున్నాను, కానీ ఇటువంటి ఉగ్రవాద కేసుల్లో తప్పనిసరి ఉరిశిక్ష అవసరమే అంటున్నాను. ఉరిశిక్ష చాలా వరకు మన కోర్టులు 199 సార్లు వేయడం లేదు. కానీ ఉరిశిక్ష ఉంటేనే నేరాలు ఆగుతాయా అంటే, ఉరిశిక్ష ఉన్న చాలా దేశాలు నేరాలు ఆగడం లేదు. అంతెందుకు, కన్ను పన్నుకు పని అంటే లోకమంతా గుడ్డిదైపోద్ది కదా. విజయ్ గారు, కొన్ని డైరెక్ట్ గా అంటే కాలు చేతులు తీసి అంగాలు విచ్ఛేదం చేసే కోర్టు మన దేశాల్లో కూడా మరి నేరాలు ఆగుతలేవు కదా. ఉమ్. ఉరిశిక్ష లేని దేశాలు నేరాలు బ్రహ్మాండంగా కంట్రోల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ ఉరిశిక్ష ఉందా లేదా అనే సమస్య కంటే కానీ నేరాలు రామ్మోహన్ గారు మీరు కంట్రోల్ చేయడం చెప్తున్నట్టు నేరాలు ఎంత కఠినమైన శిక్ష వేసినా సరే ఆగకపోవచ్చు, కానీ తగ్గుముఖం పడుతుంది కదా కొంతవరకు. ఖచ్చితంగా మీతో ఏకీభవిస్తాను విజయ్ గారు. నేను ఏమంటున్నానంటే మంచికి ప్రోత్సాహం, చెడుకు శిక్ష ఉండాలి. ఆ శిక్షలు కఠినంగా ఉండాలి. అందుకని నేను ఉరిశిక్షను మనం తీయడాన్ని వ్యతిరేకిస్తలేను. కానీ ఉరిశిక్ష అంతిమ పరిష్కారం కాదు. వాళ్ళ మానసిక పరివర్తన రావాలంటే ఈ తీవ్రవాదులు మార్పు రాదు. కనుక తప్పనిసరి దీనిలో ఉరిశిక్ష అమలు చేయాలంటున్నాను. అమలు చేయడానికి ఉన్న అవరోధాలు చెప్తున్నాను. వాళ్ళకున్న అవకాశాలు మంచిదే. న్యాయ వ్యవస్థ, మన భారతీయ న్యాయ వ్యవస్థలో మంచి అవకాశాలు అంటే ఎవరికైతే అడ్వకేట్ పెట్టుకోలేని వాడు, నేను కింది కోర్టులలో నేను లీగల్ ఎయిడ్ లో నేను 100 కేసులు వాదించాను. అంటే వాళ్ళకు ఎవరైతే కోర్టులో అడ్వకేట్ పెట్టుకుని వాళ్ళకు కూడా వాళ్ళ తరఫున వాదించేవాడు ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆలస్యం చేయడానికి వాదిస్తే కష్టం అవుతుంది కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మొత్తం మీద ఏంటంటే 5 నిందితులకు పూర్తిగా ఉరిశిక్ష ఖరారైంది. కింది కోర్టును మన కోర్టు తీర్పును వాళ్ళు స్వాగతించారు, వాళ్ళు దాన్ని ఖరారు చేశారు. కానీ ఇది ఇంకా ముందు మళ్ళీ ఒక 10 ఏళ్ళు పోకుండా వెంటనే అప్పీలకు పోతే కూడా నెలలో తేల్చేయచ్చు. ఇంకో మాట అంటాను, ప్రఖ్యాత రచయిత మనకు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు అంటారు, కింది కోర్టులో సాక్ష్యాలు ఉంటాయి, మనుషులు మాట్లాడతారు, కానీ పైకి వెళ్ళిన కొద్ది కాగితాలే ఉంటాయి కదా. కాగితాలు వెనుక జీవితాలు ఉన్నాయని ఆలోచించి తీర్పులు ఇవ్వాలి అంటారు. అందుకనే కోర్టులో ఆలస్యం కావడానికి కూడా ఒక కారణం అంటున్నాను. అంటే నిరపరాధికి శిక్ష పడవద్దు కదా, 100 మంది నేరస్తులు తప్పించకపోయినా కానీ ఇక్కడ ఏమైందంటే ఇది మరీ ఆలస్యమైంది అంటున్నాను. ఇప్పటికైనా సరే పై కోర్టులు ఏం చేయాలంటే, కాగితాలు ఉన్నాయి, వారు చేసిన నేరం రుజువయ్యే పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ఇటువంటి వాటిల్లో ముఖ్యంగా ఆ సాక్షులు తారుమారే అవకాశం ఉంటుంది, భయంతోనో అంటే ఇక్కడ భక్తితోనో. రామ్మోహన్ గారు, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎందుకంటే ఎవరైతే దొరికారు ఈ పేలుళ్ళ కేసులో, వాళ్ళు నేరాన్ని అంగీకరించిన తర్వాత కూడా ఇంత లేట్ ఎందుకు అవుతుంది అసలు? అంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? విజయ్ గారు, నేరాన్ని అంగీకరించే దాన్ని ఆ స్టేట్మెంట్ ను కోర్టు తీసుకోదు. దానికి సపోర్టెడ్ ఎవిడెన్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి మంచి వాళ్ళని కూడా తీసుకుపోయి కొట్టో నయానో భయానో ఒప్పించే ప్రయత్నం పడుతుంది. కానీ ఈ కేసు అట్లాంటిది కాదు. అంటే న్యాయ వ్యవస్థ అందరికీ ఒకే న్యాయం అందిస్తుంది కదా. ఇక్కడ తీవ్రవాదులు మనం డైరెక్ట్ గా మనం తేల్చలేం. సమాజం ఖరారు చేసిన నేరస్తులని ఖరారు చేస్తే కోర్టులు ఒప్పుకోవు కదా, దానికి ఎవిడెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కనుక ఆలస్యం తప్పు కాదంటున్నాను. కానీ ఇంత ఆలస్యం సరైనది కాదు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఎక్కడ జరిగినాయి? ట్రయల్ కోర్టులో జరిగినాయి. మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళే ఒప్పుకోవడం, వాళ్ళకు సరైన దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం, సపోర్టెడ్ మన ఎవిడెన్స్ ఉండడం, ఇవన్నీ అయినాయి కనుకనే ఖరారు చేశారు. కానీ శిక్ష పడ్డాక 9 ఏళ్ళ ఆలస్యం అనేది తప్పు అంటున్నాను నేను. అందుకని ఇక్కడ కింది స్థాయిలో 3 ఏళ్ళు చాలా తక్కువ కాలం అంటున్నాను. చాలా కేసులు చూస్తాను, 3,56,00,000 కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ లెక్కను చూసుకుంటే ఇది తొందరగా వచ్చినట్టు లెక్క, ఇది 3 ఏళ్లలో. కానీ 9 ఏళ్ల ఆలస్యం సరైనది కాదు. ఏదైనా సరే ఇప్పుడు ఆ మహమ్మద్ రియాజ్ను పట్టుకోవడానికి అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి విజయ్ గారు. ఇప్పుడు వేరే దేశాలు తలదాచుకున్న వాళ్ళని పట్టించడానికి అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని మనం రెడ్ కార్నర్ నోటీస్, ఇతరత్ర నోటీసులు ఇష్యూ చేసి ఒప్పందాలు, ట్రీటీస్ ఉంటాయి కనుక మన నేరస్తులు ఎక్కడైనా తలదాచుకుంటే వాళ్ళని తెప్పించుకునే అవకాశం ఉంటుంది. అంతేందుకు మొన్న మనకు అమెరికా పోయిన తర్వాత ఒక నేరస్తుడి గురించి, ఒక శిక్ష పడ్డవాడు వాడి గురించి మన ఇండియాకి తీసుకొచ్చారు మన మోడీ గారు. ఏది అక్కడ ఎంత భద్రత కల్పించాల్సి, లండన్ నుంచి అక్కడ ఎంత భద్రత కల్పించాల్సి అంతకంటే ఎక్కువ భద్రత కల్పిస్తాం, మా దేశంలో ఉంచుకుంటాం, పూర్తిగా విచారణ అయ్యేదాకా తీసుకొచ్చాం కదా మనం. అట్లా ఇప్పుడు మహమ్మద్ రియాజ్ను కూడా అంతర్జాతీయంగా ఎక్కడ ఉన్నా సరే, ఏ పొక్కలు దాక్కున్నా వారిని పట్టుకోవాల్సిన అవసరం మనకున్నది. ఇప్పుడు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మీద ఒక వేలు చూపెట్టబడుతుంది. ఇప్పుడు మొత్తం కూడా మనం పొద్దు నుంచి ఇదే మాట్లాడుతున్నాను నేను. దీనిలో స్పష్టంగా ఏమైందంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దీని రాజకీయాలు కూడా చర్చించాలి. 2014 జూన్ నుంచి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. కనుక ఈ 11 ఏళ్ళ నుంచి బయట దేశంలో ఎక్కడో తలదాచుకుంటున్న ఈ నేరస్తుని రప్పించలేకపోయారు కేంద్ర ప్రభుత్వం మీద. అంటే కోర్టు ఏం చేస్తే శిక్ష వేస్తుంది, కానీ మనిషి తెప్పిలేదు కదా. మనిషిని ఎవరు తెప్పిస్తారు? ప్రభుత్వాలు తెప్పియాలి. కనుక విదేశీ వ్యవహారాల శాఖ అట్లాగే హోంశాఖ కలిపి ఇప్పుడు ఆ నిందితుడిని, ఎవరైతే మన శిక్ష ఖరారైన రియాజ్ను తెప్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే సరైన న్యాయం జరిగినట్లు లెక్క.
వీలైనంత వరకు సత్వర న్యాయం, ముంగిటి న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి తీవ్రవాద కేసుల్లో ఇదొకటే కాదు విజయ్ గారు. ఇప్పుడు మనం దిల్సుఖ్నగర్ కేసు మాట్లాడుతున్నాం, లుంబిని కేసు ఉన్నది, గోకుల్ చాట్ కేసు ఉన్నది. వాటిల్లో కూడా తొందరగా శిక్షలు పడలే. అంటే నేరస్తులు పెట్టిపోవడానికి బాగా ఉపకరిస్తుంది. అందుకని భయము భక్తి అంటారు కదా, ఖచ్చితంగా కొన్ని భయం ఉండాలి. నేరం చేస్తే పట్టుబడతాం, ఇవాళ కాకుండా రేపే మన ప్రాణాలు పోతాయనే భయం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇన్స్టెంట్ న్యాయం సాధ్యం కాదు, కానీ కనీసం ఏళ్ళు పూళ్ళు పట్టకుండా కనీసం 2-3 ఏళ్లలో ఇటువంటి వాటికి శిక్షలు విధిస్తే ఆ సాక్ష్యాలు తారుమారు కావు, సాక్షులు కూడా ఉల్టా తిరగరు. ఇటువంటి కేసుల్లో కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే తప్పనిసరి ఉంది అంటున్నాను. ఈ శిక్షను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. సార్, రామ్మోహన్ గారు, ప్రధానమైన నిందితుడు మహమ్మద్ రియాజ్ అయితే ఎక్కడున్నా కరువులోంచి బయటకు తీసుకురావాలని చెప్తున్నారు. నిజానికి మహమ్మద్ రియాజ్ పాకిస్తాన్లోనే ఉన్నాడని వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆ వ్యక్తి మన దగ్గరే ఉన్నాడని ఒప్పుకునే అవకాశం ఉందా? మరి ఎలా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది? కష్టమే మీరు అన్నది. ఇంకా అంటే అంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. కానీ కొన్ని యూరోపియన్ దేశాలతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. వారి ద్వారా ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశంతో ఒత్తిడి తీసుకురావాలి. పాకిస్తాన్ ఆయువు పట్టుగా ఉన్న చైనా లాంటి దేశం కూడా దీన్ని ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి. పాకిస్తాన్ మన అంతర్జాతీయ చట్టాలకు అతీతమైతే కాదు కదా, మనం కూడా కొంత ఖైదులను అక్కడ వాస్తవమే. అంతర్జాతీయ ఒప్పందాలకైతే అతీతం కాకపోయినప్పటికీ కూడా ఉగ్రవాదులకి అడ్డాగా పాకిస్తాన్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా జరిగినా అక్కడి నుంచే ఆపరేట్ చేస్తారన్న విషయం కూడా తెలిసిందే. కానీ అసలు పాకిస్తాన్ పలానా వ్యక్తి మా దగ్గర ఉన్నాడని ఒక ఆధారమైన మనం చూపించగలగాలి కదా. అదే వచ్చింది సమస్య. ఏంటంటే అక్కడ ఉన్నాడని చూపించడం కష్టం. అట్లాగే మనకు ఏ తీవ్రవాద దేశమైనా చూడండి, వాళ్ళు మొదలు నష్టపోతారంటున్నారు. మీరు చూడండి, మొత్తం ఇప్పటిదాకా బిల్ క్లింటన్ అని మనకు మాజీ అమెరికా అధ్యక్షుడు, ఆయన ఒక మంచి వ్యాసం రాశాడు. ఆయన పదవి నుంచి దిగిపోగానే ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ ఉగ్రవాదం ఉంటుందట, తీవ్రవాదం ఉంటుందట. మీరు చూడండి, ఇప్పుడు యుఏఈలో ఎందుకు లేదు, అరబ్ ఎమిరేట్స్ లో ఎందుకు లేదు? ధనం ఉన్న చోట, మంచి పేదరికం లేని చోట ఈ ఉగ్రవాదం ఉండదు, తీవ్రవాదం ఉండదు. అదే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఉంది? ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ తీవ్రవాదం తప్పనిసరి ఉంటుంది. కనుక వీళ్ళు ఏ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తారో దాని ద్వారానే చనిపోతారు అంటున్నాను. అది సర్వత్రా రుజువైంది కూడా. ఒకనాడు నువ్వు సిక్కు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మనకు బింద్రడమాల లాంటి వాళ్ళను రాజకీయంగా ప్రోత్సహిస్తే ఇందిరాగాంధీ ప్రాణాలు పోయిన పాప. ఆమె సిక్కు, ఆమె అంగరక్షకులే ఆమె చంపేశారు. అంతేందుకు పాములు పట్టేవాడు పాములు పట్టే క్రమంలో చనిపోతారు. విజయ్ గారు, అది సహజంగా మనకు కనపడుతుంటది కదా. ఏ రంగంలో ఉన్నవాడు ఆ రంగంలో చేసిన ఘోరాల వాళ్ళు చనిపోతారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రోత్సహించిన పాకిస్తాన్ బాగుపడదా? చూశాం కదా మనం. పాకిస్తాన్ లో ఉగ్రవాదం పెరిగి వాళ్ళని చంపుకునే పరిస్థితి అయిపోయింది. కనుక ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ కూడా కొంచెం మారిన పరిస్థితి అనిపిస్తుంది. మారిన దాన్ని వాళ్ళు సొంతం చేసుకొని మేము మారామని నిరూపించుకోవడానికైనా సరే ఒకవేళ అక్కడ ఉంటే అప్పచెప్పడే మంచిది అంటాం. గతంలో కసబ్ విషయంలో జరిగింది, మనం చూసాం కదా మనం. ఎందుకంటే మనకు బొంబాయి పేర్ల కేసులో కసబ్ కూడా అట్లాగే చూసాం మనం. అందుకనే మన అంతర్జాతీయ చట్టాలు మనకు ఉపకరించే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. రెండోది ఏంటంటే దేశంలో కూడా న్యాయ వ్యవస్థలో చాలా సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది విజయ్ గారు. ఇట్లాంటి కేసుల్లో ఉగ్రవాద అంశాల్లో మాత్రం నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాకుండా 2-3 సంవత్సరాల్లో కేసు గెలిచాలి. తప్పనిసరి శిక్ష పడితే భయం కల్పిస్తే మాత్రం కొంత నేరాలు ఆగే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సార్, అలాగే చూస్తే ఈ పేరులో దాదాపు 18 మంది చనిపోయారు. అలాగే 130 మంది క్షతగాతులైన పరిస్థితి, తీవ్ర గాయాలతో ఉన్నారు. ఇప్పటికీ కూడా నడవలేని పరిస్థితులు ఉన్నారని మీరే చెప్తున్నారు. ఈ తరహా పేరుడు చేసి ఎంతమందిని చంపిన వారికి ఎంతకాలం లైఫ్ ఇవ్వడం అంటే అది ఖచ్చితంగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళు మానసిక క్షోభ వర్ణించడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజం విజయ్ గారు, నేను వాళ్ళ బాధితులతోని వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మీటింగ్ జరుగుతాను, లేకపోతే ప్రెస్ క్లబ్ లో పెడతాను. అసలు వాళ్ళు కొందరైతే కోమాలకు వెళ్ళిపోయి వాళ్ళను వీల్ చైర్ మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళందరూ తీసుకొచ్చి మేము చూపించాం సమాజానికి. ఇంకా ఎప్పుడు శిక్ష పడుతుంది వీళ్ళకని ఆక్రోశించిన పరిస్థితి చూసాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే తీవ్రవాదానికి మతం కూడా లేదు విజయ్ గారు. ఇప్పుడు చూడండి, తీవ్రవాదం ముస్లిం మతాలు ఉంటే వాళ్ళు చనిపోయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, చూస్తున్నాం కదా మనం. అసలు ఇంకోటి ఏంటంటే యుద్ధాల్లో కానీ ఇటువంటి తీవ్రవాద బాంబ్ బ్లాస్ట్లలో కానీ అసలు పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువ మరణిస్తారు, చూస్తాం కదా. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తలేరు, లేకపోతే పిల్లలు అమాయకంగా ఉంటారు. దాంతో ప్రాణ నష్టం అనేది దీనికి మతం లేదు, కులం లేదు. మనం చూసాం కదా, ఇలా ముస్లింలు కూడా చనిపోయారు. ఇప్పుడు అక్కడ ప్రాణానికి ఒక బాంబుకు కులం చూడదు కదా, మతం చూడదు కదా, ప్రాంతం చూడదు కదా, అది జరిగింది అదే. కనుక ఇక్కడ ఇది ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో గతంలో కంటే చాలా ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే ఈ 10 ఏళ్లలో మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అప్పుడు చూడండి, వరుస పేర్లు మన లుంబిని పార్కు,
గోకుల్ చాట్స్, తర్వాత ఇవన్నీ కూడా ఆ దాదాపు 2-3 ఏళ్ళు జరిగినాయి. ప్రభుత్వాలు ఏమున్నా సరే ఉగ్రవాదాన్ని అణచడంలో అంతర్జాతీయ ఒప్పందాలు పనికొస్తాయి. మన దేశంలో కూడా ఉగ్రవాదాన్ని అణచడంలో ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు ఎప్పుడు ఏర్పడ్డది? 2008 తర్వాత వచ్చింది ఎన్ఐఏ. అంతకుముందు లేదు మనకి. అవును. ఎన్ఐఏ ఏజెన్సీ మనకు లేదు. అంటే 2008 తర్వాత మనం ఏమనుకున్నాం, ఇట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాలు అరికట్టాలంటే ఒక గూఢచర్య ఉండాలి, ఎక్కడైతే పసిగట్టడం ఉండాలంటే. చూడండి, ఈ 10 ఏళ్లలో చాలా వరకు ఇటువంటి బాంబు పేలులు జరగలేదు మన ఇండియా మొత్తం. 1-2 జరగవచ్చు, అస్సలు లేకుండా ఎట్లా ఉంటుంది? ఉదాహరణకు మనకు బాంబే పేలుళ్ల కేసులు అంతకుముందే కదా. అట్లా చూసుకుంటే కొంతవరకు మన నేర పరిశోధక సంస్థలు కానీ, లేకపోతే ముందు జాగ్రత్తగా తీసుకునే పోలీస్ కానీ, మిలిటరీ కానీ చాలా ముందు జాగ్రత్త తీసుకుంటుంది. అప్పుడంత వేగంగా, అప్పుడంత ఆ ఏమంటారు, ఫ్రీక్వెంట్ గా ఈ బాంబ్ బ్లాస్ట్స్ కానీ ఇవి జరగడం లేదు. ఒక రకంగా శాంతి భద్రతల విషయానికి వస్తే అప్పటికంటే మెరుగ్గానే ఉందని నేను అంటున్నాను. కానీ గతంలో జరిగిన కేసుల్లో శిక్ష పడితే ఇక ముందు జరపకుండా అనే ఓ మాట ఉంటది. దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు కదా. అంతకుముందు 2014 ముందు కాంగ్రెస్ ఉన్నది, 2014 తర్వాత ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది. వీళ్ళు ఆలోచించేది ఏంటంటే ఈ కేసులో శిక్ష పడ్డ వాడిని ఏదైతే ఏ1 ఉందో రప్పించే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. మిగతా కోర్టులు కూడా, న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక ముందు సుప్రీంకోర్టుకు వీళ్ళైనా వీలైనంత తొందరగా కాగితాలు పరిశీలించి తీర్పు చెప్పాలి. చివరికి రాష్ట్రపతి మన క్షమాపేక్ష దాకా పోతారు కనుక ఒక 10 ఏళ్ళు పడతా, 4 ఏళ్ళు పడతా నాకు భయం ఉన్నది. కానీ నిజంగా మనసుంటే మార్గం ఉంటుంది విజయ్ గారు. వీలైనంత తొందరగా వీళ్లకు మిగతా ట్రయల్ కోర్టు కంటే మించింది ఏం లేదు కనుక మీరు ఒకవేళ 2 కోర్టుల తీర్పును సమర్థిస్తారా, లేకుంటే కొంత 4 మినహాయిస్తారా, పైకోర్టు నిర్ణయం. మన చేతిలో మన పెన్ను లేదు, మనం చెప్పలేదు. కానీ పైకోర్టులు కూడా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయొద్దని మన న్యాయ వ్యవస్థను మనం అందరం కోరదాం. న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. భారత న్యాయ వ్యవస్థ ఇంకా చాలా అద్భుతమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికీ స్వతంత్రాలను కాపాడుకుంటుంది. అప్పుడప్పుడు నీళ్లు నీడలు కమ్ముకుంటున్నా కూడా, కొన్ని విమర్శలు వచ్చినా కూడా న్యాయ వ్యవస్థ కంటే అంతిమైతే మనకు లేదు కదా. ఇప్పుడు చట్టసభలు, కార్యనిర్వాహకం, అట్లాగే సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల, రాజ్యాంగ హననం పట్ల ఏమైనా ఉంటే ఏమైనా కోర్టులు నిర్ణయం తీసుకోవాలి కనుక కోర్టులకు మించింది లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రం కాపాడుతూనే దాన్ని ఇంకా కొంచెం వేగవంతంగా పనిచేయాలని కోరుకుంటున్నాం మనమందరం కూడా. రామ్మోహన్ గారు, మీరు చెప్పినట్టు నిజంగా బీజేపీ వచ్చాక కొంత శత్రు దేశాల్లో భయం కూడా నెలకొన్న మాట వాస్తవమే. ఎందుకంటే పాకిస్తాన్తో జరిగిన సర్జికల్ స్ట్రైక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత నిజంగా ఎక్కడ కూడా ఆ స్థాయిలో 2014లో 2013లో జరిగినట్టుగా ఎక్కడ కూడా ఆ స్థాయిలో పెళ్లిళ్ళు ఎక్కడ జరగలేదు. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే కనుక శత్రువులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే బీజేపీ చేస్తుంది. అలాగే విదేశాంగ విధానం కూడా అద్భుతంగా పనిచేయబట్టే ఈ శత్రు దేశాలతో ఉన్న మంచి పాజిటివ్ ఒపీనియన్తోనే మిగతా దేశాలను కలుపుకుని పోతుంది. అట్ ది సేమ్ టైం మా జోలికి వస్తే మీ సంగతి తేలుస్తామనేది గట్టిగా బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే కనిపిస్తుంది మనకి. మనము బలంగా ఉండడమే కాకుండా, విజయ్ గారు మంచి ప్రశ్న, మనం బలంగా ఉండడమే కాకుండా బలంగా కనిపించాలి. అవసరమైతే శక్తివంతుడు వీడని నిరూపించినప్పుడు మాత్రం ఎదుటి దేశాలు భయపడతాయి. అది వ్యక్తి కానీ దేశం కానీ. ఆ విషయంలో మోడీ గారు విశ్వనాయకుడిగా ఎదగడం, ప్రపంచవ్యాప్తంగా ఇండియా ప్రతిష్ట పెరిగి, ఒకనాడు ఇందిరాగాంధీ నియంత కావచ్చు, కానీ ఇందిరాగాంధీ అప్పుడు ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లాగే ఉందంటున్నాను స్పష్టంగా. కానీ పొరపాట్లు అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. పొరపాట్లు కాదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇండియా పరిస్థితి పెరిగింది. ఆర్థికంగా బలోపేతమైన, సామాజికంగా బలోపేతమైన. మోడీ లాంటి నాయకుడు ఉండడం వల్ల విదేశీ సంబంధాలు, మంచి ప్రశ్న మీకు చెప్పింది ఏంటంటే, విదేశీ సంబంధాల విషయానికి వస్తే కూడా విదేశాంగ విధానం గురించి నేరో మీరు అనడం కాదు. సాక్షాత్తు మన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మొన్ననే ఆ మధ్యాహ్నం అన్నాడు, మాజీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండియా విదేశాంగ విధానమే వాళ్ళు రక్షిస్తున్నది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇవాళ ఈ విలువలతో ఉన్నారంటే ఆనాడు నెహ్రూ ప్రారంభించిన విదేశాంగ విధానం, అలీన విదేశాంగ విధానం నిష్పక్షపాతంగా మనం అన్ని దేశాలతో సమానంగా చూడడం, దానివల్ల ఇవాళ మన విదేశాంగ విధానం కూడా మనం రక్షిస్తుందని గంటపతంగా చెప్పొచ్చు. ఈ 11 ఏళ్లలో మాత్రం మోడీ మన ప్రతిష్టను పెంచారు కానీ తక్కువ చేయలేదు. సరే, ఇంట్లో ఈగల మోత ఉంటుంది ఎప్పుడైనా, బయట పల్లకి మోత చూసి ఇంట్లో ఈగల మోత పెరుగుతుంది. కానీ దీన్ని స్థూలంగా అర్థం చేసుకుంటే మాత్రం సరైన విధంగానే పోతుందని అంటున్నాను. నిజానికి దేశంలో ఉగ్రవాదులు వస్తూ ఉంటారు, పేలుళ్ళు చేస్తూ ఉంటారు, రకరకాల కార్యక్రమాలు చేసి మన దేశ ప్రతిష్టని ఎంత దిగజార్చాలో అంత చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు రావడం ఈ విషయాలు పక్కన పెడితే కానీ స్వదేశంలో చాలామంది వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి? అసలు అలాంటి వ్యవస్థకి ఇంటెలిజెన్స్ అనేది ఎలా పనిచేస్తుంది? ఇంకా మెరుగైన ఇంటెలిజెన్స్ ఉంటే ఇలాంటి దాడులు అయితే జరగకుండా ఉంటాయనుకోవచ్చా? ఇంటి దొంగ ప్రాణహాని అంటారు. ఇప్పుడు ఇంటి దొంగలు ఎప్పుడు ఉంటారు? ఇల్లన్న కాడ రకరకాల మనుషులు ఉంటారు. కుటుంబంలోని విభిన్నమైన వ్యక్తులు ఉన్నప్పుడు
సమాజంలో ఉంటారని ఎట్లా కోరుకుంటాం మనం? సమాజంలో కూడా ఉంటారు. కానీ మీరు అన్నదే ఇంటెలిజెన్స్ ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు సంఘటనలు జరగకుండా చూడాలి. అందుకని యూపీఏ 2 గవర్నమెంట్ లో చాలా విశృంఖలత్వం వచ్చింది. రాజకీయం కూడా వస్తాను నేను. అందుకని చూడండి 2008 నుంచి 13 దాకా 5 ఏళ్లలో చాలా వరకు ఇట్లాంటి కేసులు చాలా జరిగినాయి. దేశవ్యాప్తంగా మనకు తాజ్ మహల్, మన బొంబాయి తాజ్ కేసులో కానీ, ఉగ్రవాద చర్యలు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. అంటే దానికి ఇంటెలిజెన్స్ విభాగం కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగా భావించవచ్చు. కానీ 2014 తర్వాత మనకు సాంకేతికంగా కూడా మనం ఎదిగిన విజయ్ గారు. ఇప్పుడు గతంలో ఒక ఉగ్రవాద చర్యను అరికట్టాలంటే వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ ఉండే ఉగ్రవాదులకి. ఇప్పుడైనా చూడండి మన పోలీస్ కంటే వేగంగా దొంగల కార్లు పోతుంటాయి. కానీ వాళ్ళ అందరికంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా మన ఉగ్రవాది పేర్లు మార్చుకోవడం కానీ రూపం మార్చుకున్న గుర్తుపట్టేంత ఇవాళ వ్యవస్థ వచ్చింది. కనుక నేను ఏమంటానంటే ఎప్పుడు కూడా అడ్వాన్స్ వ్యవస్థను వాడుకోవడం, ముఖ్యంగా నేర పరిశోధనలో ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను వాడుకోవడం దీనివల్ల జరిగింది. కానీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఒక ఉదాహరణ గుర్తు చేస్తాను మీకు. 1983 కన్నా ముందు మన రాష్ట్రంలో పరిస్థితి చూడండి. చాలా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ ఉండే, ముఖ్యంగా మత కళలు ఎక్కువ జరుగుతుండే. అటువంటి ఎన్టీ రామారావు గారు వచ్చినాక చూడండి మీరు, మనసుంటే మార్గం ఉంటుందని ఒక్క మత కళల కేసు జరగకుండా 5 ఏళ్ళు ఉన్నది కదా. 83 నుంచి 80 మళ్ళీ మధ్యన మన ప్రభుత్వం మారినా కూడా ఆ ప్రభుత్వ హయాంలో చాలా వరకు మనకు ఉగ్రవాద చర్యలు తక్కువైనాయి. ముఖ్యంగా ఈ మత కళలు తక్కువైనాయి. కడుపులో బిడ్డతో సహా చంపేసిన సందర్భం చూసాం మన బోర్డు సీటులో. కానీ మనసుంటే మార్గం ఉంటది. ఏ మతానికి క్షమించేది, ఏ ఉగ్రవాదానికి క్షమించలేదు నాయకుడు సరిగ్గా ఉంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణ అంటున్నాను నేను. అందుకనే ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కాపాడాలంటే ప్రభుత్వాలు కూడా కఠినంగా ఉండాలి. ఎవరికైనా సరే పన్నుకు పన్ను అసలు అవకాశమే లేదని దానికి ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే పోలీసు వ్యవస్థకు స్వేచ్ఛ ఇవ్వాలి. దానివల్ల జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. మన దేశవ్యాప్తంగా ఏజెన్సీస్ అంటే ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ బాగా పనిచేయడం, లోకల్ ఏజెన్సీస్ కూడా సహకరించాలి. ముఖ్యంగా ఏంటంటే మీరు శాంతి భద్రతలు అన్ని కూడా రాష్ట్రాల పరిధిలో ఉంటాయి, కేంద్రానికి సంబంధం లేదు. కానీ రాష్ట్రాల పరిధిలో ఉన్న శాంతి భద్రతలను కేంద్రం చేతిలోకి తీసుకోవాలంటే ఏమవుతుంది, అక్కడ మనకు ఎమర్జెన్సీ విధించాల్సి వస్తుంది. కనుక ఇవాళ ఈ 2 ఏజెన్సీలు కూడా పట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అంతర్జాతీయంగా మనం ఏదైతే ఒక ఒప్పందాలు ఉన్నాయో నేషనల్ సెక్యూరిటీ విషయంలో కూడా మన శశబిషలు ఉండొద్దు. కానీ ఇప్పుడైతే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా కూడా పరస్పరం సహకరించుకుంటున్నారు. అప్పుడంత అధ్వానంగా లేదు. అంటే ఇప్పుడు శాంతి భద్రతల విషయానికి వస్తే 100కి 99 పాలు ఉన్నాయి. ఇక ఒక్క పాలు అంటారా, దాన్ని ఎప్పుడు ఎవరు అరికట్టలేరు. ఎందుకంటే నేరాలు చెప్పి జరగవు. ఇంటికో పోలీసు పెట్టినా కొన్నిసార్లు నేరాలు ఆగవు కూడా. అంటే దాన్ని అట్లా అలసు తీసుకొని మొత్తం నేరాలు ఆగవు అని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటే లాభం లేదు. ఏదైనా సరే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం ప్రభుత్వాల విధి. మనకు అసలు రాజ్యాంగ వ్యవస్థ, రాజ్య వ్యవస్థ అనే దాన్ని ఒకసారి మన రాజ్య వ్యవస్థ ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకుంటే అదే కనపడుతుంది మనకు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడమే రాజు విధి, రాజ్యం విధి. కనుక దాన్ని మించిన ఉంటాయి మౌలిక వసతులు కల్పించడం కానీ ఇతరత్ర. అశోకుడు అదే చేసింది కదా. బావులు దవ్వించను, ఛత్రములు కట్టించను, రోడ్లు పోయించను, చెట్లు నాటించను. అంటే మౌలిక విధి ఏదైతే ఉందో దీన్ని మరొకపోతే మిగతా విధులు చేయొచ్చు. బేసిక్ గా శాంతి భద్రత సరిగ్గా లేవనుకుంటే దేశంలో పెట్టుబడులు రావు, విదేశీ పెట్టుబడులు అసలే రావు, పరిశ్రమలు రావు, మంచి ఉద్యోగాల కల్పన ఉండదు. అందుకనే తీవ్రవాదం ఎక్కడ ఉంటుందో ఆ దేశాలు పూర్తిగా కునారెళ్ళిపోతాయి. ఇవాళ పాకిస్తాన్ లో 500 రూపాయల కిలో గోధుమ పిండి ఎందుకు అయిందంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ కన్ను వాళ్లే పొడుచుకుంటున్నారు, వాళ్ళ వేరుతోని వాళ్లే పొడుచుకుంటున్నారు. ఇతర దేశాల తీవ్రవాదాన్ని ప్రోత్సహించే క్రమంలో తమ దేశం కూడా నష్టపోతుంది. భేదాలు లేకుండా వాళ్ళ ప్రజలు నష్టపోతారని తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళ బంగ్లాదేశ్ పరిణామాలు కూడా అట్లా అంతర్యుద్ధం ఉన్నది కదా, బంగ్లాదేశ్ లో చూస్తున్నాం కదా మనం. కనుక వాళ్ళు మారకపోతే, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచించకపోతే కష్టమే. మన భారత ప్రభుత్వం మాత్రం మీరు అన్నట్టు పూర్తిగా శాంతి భద్రతల విషయంలో కానీ తీవ్రవాదాన్ని అణచే విషయంలో కానీ చాలా బాగా పనిచేస్తుంది. కానీ 100 సార్లు విజయ్ గారు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. 100లో 99 సార్లు మనం రక్షించుకున్న ఒక్క ఛాన్స్ చాలు తీవ్రవాదులకు. అంటే ప్రతి క్షణము మనం డిఫెండ్ చేసుకుంటే పోవాల్సి వస్తుంది. మనం క్రికెట్ చూస్తుంటాం, 100 బాల్లలో అడ్డగోలు సెంచరీలు కొట్టిన వాళ్ళు కూడా ఒక్క అవుట్ అవుతారు కదా. ప్రభుత్వానికి కూడా అది సవాల్ ఉంటుంది, ఎప్పుడు సవాల్ ఉంటుంది. ఆ సవాల్ని అధిగమిస్తూనే పోవాలి. ఒక సంఘటన చూసుకొని మొత్తం ప్రభుత్వ వాళ్ళలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి సహకరించాల్సిన బాధ్యత పౌరులది కూడా అంటున్నాను. ఒక అనుమానాస్పద పరిస్థితిలో వ్యక్తి కనపడ్డా, లేకుంటే ఇట్లాంటివి ఏమైనా జరుగుతుందని తెలిసినా మొదలు మన బాధ్యత కూడా ఉంది కదా. సివిక్ సెన్స్ లో మనం నేర్చుకున్నది అదే. ఏమైనా జరిగే అవకాశం ఉంటే మనం పోలీసులకు ఉప్పందించాలి, పోలీసులకు అవసరమైన సహాయం చేయాలి.
అది పౌరుల బాధ్యత కానీ కూడా నేను అంటాను. రామ్మోహన్ గారు పౌరులు సమాజం మీద నిజంగా ప్రభావం నిజంగా చూపుతారు, అలాంటి పౌరులు పరిస్థితి ఉందంటారా? నిజంగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితేనే మనం అలా వెళ్ళి పాస్ అయిపోతూ ఉంటాం, కానీ అక్కడ ఏదో జరిగింది మనం వెంటనే ఏదో సమాచారం అందించాలనే మనకెందుకు వచ్చిన గొడవ మన మీదకి వస్తుందేమన్నా భయమే ఎక్కువ జనాల్లో ఉంది. ఈ విషయంలో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందంటారా? అప్పటికంటే చాలా వచ్చింది సార్. నేను అది అడ్వకేట్ చెప్తున్నాను. గతంలో మనకు చిన్న చిన్న సంఘటనలు జరిగితే పోలీసులు వేధిస్తారు పిలిచి, అట్లానే సాక్షులకు రక్షణ లేదు. ఇప్పటికి కూడా మీరు అన్నది సాక్షులకు సరైన రక్షణ లేదు. ఒక ఒక ఇన్సిడెంట్ చూసినా అంటే వాడిని చంపే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ లో గొడ్డల కేసులో ఇది చూస్తున్నాం కదా, మనం ఏమైతుందో. ఇప్పటికి 12 మంది సాక్షులు చచ్చిపోయారు కదా, చంపేశారు, చచ్చిపోరాడే కనుక. అందుకని ఇట్లా చూసుకుంటే మనకు ఈ నేరాలు జరిగినప్పుడు సాక్షులను కాపాడాల్సిన బాధ్యత కూడా, సాక్షులు ఎప్పుడు ఎందుకు ముందుకు వస్తలేరు? సాక్షులకు సరైన భద్రత న్యాయ వ్యవస్థ ఇస్తలేదు, పోలీసు వ్యవస్థ ఇస్తలేదు. దానివల్ల వస్తుంది. మీరు అనేది చాలా వాస్తవం, 199 కాదు, నువ్వు అంటే 100% వాస్తవం. దానికి ప్రభుత్వాలు కూడా సహకరించాలి. కానీ అప్పటికంటే అవేర్నెస్ వచ్చింది విజయ్ గారు. ఇప్పుడు మనకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాధ్యత లేకుండా ఎవరికి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒక సంఘటన జరిగితే ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఒక సంఘటన జరిగిన క్షణాల్లో దిల్సుఖ్నగర్ పేలుడు కేసుల్లో కొన్ని గంటలు పట్టింది మనకు అక్కడ సిచ్యువేషన్ మనకు అర్థం చేసుకోవాలంటే. కానీ ఇప్పుడు నిమిషాలు వస్తాయి, చూస్తున్నాం. అంటే సోషల్ మీడియా పెరిగిన కాలంలో నిమిషాల మీద సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఫిజికల్ ఏది సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం, దాన్ని భద్రపరిచే వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఇవాళ. కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పౌరుల బాధ్యత పెరగాలి, మీరు అన్నది వాస్తవం. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గతంలో చట్టాల్లో కొంచెం కీలకమైన మార్పులు చేశారు కూడా. అంటే సాక్షిని పదే పదే పోలీస్ స్టేషన్ పిలిపించరు, సాక్షిని పదే పదే ఎక్స్పోజ్ చేయరు, అవసరమైతే రహస్యంగా ఉంచుతారు అనే దాంతో కొంత మనకు ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగింది. ఇవాళ ఒక ఫోన్ కాల్ లేకుంటే ఇన్సిడెంట్ జరగగానే, అది తీవ్రవాద ఇన్సిడెంట్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, వెంటనే మెసేజ్ అందించే వ్యవస్థ వచ్చింది, అలర్ట్ చేసే వ్యవస్థ వచ్చింది. కనుక అప్పటికంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని మనం చిక్కకుండా మనం అవసరమైన సహాయం పోలీసులకు చేయొచ్చని నేను అంటున్నాను, చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ గారు, చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.